కాంగ్రెస్ లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందన్నారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కష్టపడి పనిచేసిన వారికి పదవులు వెతుక్కుంటూ వస్తాయన్నారు. మహిళా కాంగ్రెస్ నాయకులు కష్టపడి పనిచేయాలన్నారు. పదవులు రావాలంటే పనితీరు బాగుండాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మార్గదర్శకత్వంలో ముందుకు పోవాలన్నారు మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి. 33 జిల్లాల్లో బలహీన వర్గాలకు సంఘటితం చేయాల్సిన అవసరం ఉందన్నారు మంత్రులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు చేయడానికి బిల్లు చేసి చట్టం చేశామన్నారు. గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపామన్నారు మంత్రులు. బీసీలకు రిజర్వేషన్లు అమలు కావడానికి ఢిల్లీపై పోరాటాలు జరపాలన్నారు మంత్రులు. గాంధీ భవన్లో ఓబీసీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు షాద్నగర్ ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్లు పాల్గొన్నారు. దయచేసి మనం ఒకవైపు ఢిల్లీతోటి పోరాడుతూనే రాష్ట్రంలో జరగాల్సినటువంటి అంశాలకు పార్టీ పరంగా రాజకీయ పార్టీగా ప్రతిపక్షాలకు అవకాశం లేని విధంగా సాధించి మీరు ప్రశంస పెంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఆకర్షించేటువంటి అవకాశం ఉంది. వేరేటోడు ఉద్యమం చేయాలి, వేరేటోడు ధర్నా చేయాలి. వాళ్లకు హక్కు లేదు, వాళ్ళకు ప్రశ్నించే హక్కు కోల్పోయినరు. అటు టీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ పక్కా బలహీన వర్గాల వ్యతిరేకులు. సామాజిక న్యాయం జరగాలంటే ఒక కాంగ్రెస్ తోటే సాధ్యం. సామాజిక ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. కొట్లాడే మాట్లాడే హక్కు ధైర్యం కాంగ్రెస్ పార్టీలో బీసీలకు ఉన్నది. ఎవరన్నా టీఆర్ఎస్లో బీజేపీలో ధైర్యం ఉన్నదా? మాట్లాడతారు వాళ్ళ పార్టీలో. ధైర్యం ఉండాలి. అందరం కూడా ఎవరి హక్కులు గుంజుకుంటలేం. మన వాళ్ళ హక్కుల కోసం బరాబర్ ప్రభుత్వంలో ఇచ్చేదారులుగా ప్రభుత్వం రావడానికి మనందరం కూడా భాగస్వాములం. కాబట్టి ఈ ప్రభుత్వంలో మన భాగస్వామ్యాన్ని అడుగుతా ఉన్నాం. బరాబర్ అడుగుదాం. చట్టబద్ధంగా పార్టీకి బలపడడానికి, పార్టీ ఇంకా ఎదగడానికి, ఈ సామాజిక న్యాయానికి ఛాంపియన్ అయిన కాంగ్రెస్ 10 కాలాల పాటు అధికారంలో ఉండాలని, బలహీన వర్గాలకు న్యాయం జరగాలి. కాబట్టి శంకరన్న ఇక్కడ మొహమాట పడకుండా తప్పకుండా ముందుకు నడవండి, నీ వెంట ఉంటామనే మాట మనవి చేస్తూ అన్ని రకాల కార్యక్రమాల్లో బలహీన వర్గాలు ఇంకా చురుకుగా ఉత్సాహంగా పాల్గొని నాయకత్వాన్ని పెంపొందించుకోండి. ఇంకొక మాట కోరుతా. ఇలా కుల సర్వే జరిగింది. దాని మీద ఎక్స్పర్ట్ కమిటీ ఒక స్టడీ, ఒక రివ్యూ చేసింది. ఆ రివ్యూలో బయటికి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఎదిగిన వాళ్ళను చాలా మందిని పరిశీలిస్తే వాళ్ళు ఎదగడానికి కారణం వాళ్ళ కులము, మతము, డబ్బు కాదు, విద్య. తెలిసిన కాడ, చాదరైన కాడ, ఎక్కడ వీలైతే అక్కడ బలైన వర్గాలు ఉన్నత విద్యని పోటీ ప్రపంచంలో అనేక పోటీ పరీక్షల్లో మన వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా మీరు రూపాయి సంపాదిస్తే 10 పైసలు ఆ విద్య పరంగా పోటీ ప్రపంచంలో బలైన వర్గాల బిడ్డల కొరకు ఖర్చు పెట్టి వాళ్ళకి సహకారం చేయమని ఈ సందర్భంగా కోరుతూ, అందరూ భ్రమలో ఉన్నారు. బీసీలో కాంగ్రెస్ కు లేదు అని. అన్ని కులాలతో పాటు బీసీలు కూడా కాంగ్రెస్ కే ఉన్నారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అన్నమాట మనం మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా సోదరులారా. బీసీలకు అవసరమైన అన్ని విషయాల్ని కూడా చూడాలని ఒక వేదిక తల్ కటోరా స్టేడియం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారు ఒక పెద్ద మాట మాట్లాడిండ్రు. ఎస్టీల కోసం పోరాటం చేసినాం. కాంగ్రెస్ పార్టీలో నేను బీసీల కోసం కూడా పోరాటం చేసేది ఉండే. నేను కొంత పొరపాటుగా చేసిన ఇక నుంచి ఏ వేదికమైనా సరే బీసీల కోసం కూడా పోరాటం చేస్తా అని చెప్పేసి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు అన్నమాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన వేసిన బాటల్నే మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ దేశంలో వెనుకబడ్డ జాతులు తాను పాదయాత్ర చేస్తున్నప్పుడు వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. దాంట్లో బీసీలలో ఇంకా అసెంబ్లీ, పార్లమెంట్ కడప తొక్కని ఇంకో ఎన్నో జాతులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కులగణన ఏర్పాటు చేయాలా, కులగణన చేసి వాళ్ళను కూడా అసెంబ్లీలో లేదా పార్లమెంట్ లో తీసుకురావాలని ఒక సంకల్పంతో ఈ దేశంలో మీరెంతున్నారో మీకంత భాగాన్ని ఇస్తా అని చెప్పి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి మన ప్రియతమ నేత, కాబోయే ప్రధాని ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో
పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయనకి ఎంత గుర్తుంది చూడండి. ఆ పాదయాత్రలో మా కేతూరు వెంకట్ ధనలక్ష్మి నడుస్తా ఉన్నావు. ఈ రోజు ఈ బీసీలలో ఆ ఇద్దరు కూడా ఈ రోజు మాకు డైరెక్టర్లు అయిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వీర్లపల్లి శంకర్ గారిని పిసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా చేయడానికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే నేను శంకర్ గారిని గత 5-6 సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్నాను. ఎమ్మెల్యే కాకముందు ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం ఒక డిసిప్లిన్గా వారి కార్యక్రమాలు చేస్తారు. నియోజకవర్గానికి నేను అర్ధరాత్రి 11 గంటలకు ఫోన్ చేసి పొద్దున 9 గంటలకు మీటింగ్ కావాలంటే 5,000తో మీటింగ్ పెట్టే కెపాసిటీ ఉన్నటువంటి శంకర్ గారిని ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్ చేస్తే ఇది బలోపేతం అవుతుందని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతున్న ఒక ఏకైక ఉద్దేశంతోనే శంకరన్న గారిని వాళ్ళ పిసిసి ఓబీసీ డిపార్ట్మెంట్ చైర్మన్గా చేసినారు. నాకు ఆశ ఉంది, తప్పకుండా శంకరన్న నేతృత్వంలో ఓబీసీ డిపార్ట్మెంట్ బలపడి వచ్చే ఎన్నికల నాటికి మీ నేతృత్వంలో అత్యధిక సీట్లు బీసీలకు ఇప్పించుకొని 100 సీట్లు తగ్గకుండా కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఇది నా మాట, మీ మాటగా చెప్తా ఉన్నాను. మిత్రులారా, సో ప్రతి పోరాటంలో బీసీల ఆరాటం ఉంది కాబట్టే వాళ్ళ తెలంగాణ సాకారమైంది. మొన్నటి ఎన్నికల్లో బీసీలు గనక కాంగ్రెస్కి మద్దతు పలకుండా ఉంటే మనం అధికారంలోకి వచ్చే అవకాశమే లేకుండే. బీసీలు ఏకమైనరు. కారణం రాహుల్ గాంధీ గారు ఎంచుకున్నటువంటి బాట. ఎందుకు ఏకమైనరు బీసీలు? రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో భారత్ జోడో యాత్ర చేసి ఈ దేశాన్ని భౌగోళికంగా కాకుండా సాంఘిక పరంగా స్థానిక స్థితులగతుల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితనీ ఆబాదీ ఉనికి ఉతనీ బాగేదన నినాదం తీసుకొచ్చినాడు. అది వాళ్ళ నినాదం కాదు, ఒక ఉద్యమంగా మారింది. యావత్ దేశంలో బీసీల మూమెంట్గా మారింది. కాబట్టే ఇవాళ దేశమంతా కూడా బీసీ ఆకర్షణ